వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. బీహార్లో తేజస్వి యాదవ్, జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ అంటూ కాంగ్రెస్ పార్టీ ధీమాగా వ్యక్తం చేస్తుంది. అటు బీఆర్ఎస్ మాత్రం అక్కడ ఎవరు వచ్చినా సరే ఇక్కడ మాత్రం కారు జోరు ఖాయమంటూ ధీమాగా ఉంది. మరికొద్ది గంటల్లో అంటే ఎల్లుండి ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈవీఎంలు భద్రంగా నిక్షిప్తమై ఉన్నాయి. 48.49% పోలింగ్ నమోదైంది. ఈసారి 2009 ఎన్నికల్లో అంటే 2009లోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం తొలిసారిగా ఏర్పడింది, కొత్త నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి వరకు అది ఖైరతాబాద్లో అంతర్భాగంగా ఉంది. 2009 నుంచి జూబ్లీహిల్స్గా దానికి పేరు వచ్చింది. 2009లో 52.76, 2014లో 50.18, అక్కడి నుంచి తగ్గుకుంటూ వచ్చింది. 2018లో 45.59 మాత్రమే పోలింగ్ శాతం నమోదైంది. 2023లో 47.58 పోలింగ్ శాతం అయితే ఈసారి స్వల్పంగా పెరిగింది, దాదాపు 1% మాత్రమే పెరిగింది. 2025లో 48.49, 6 గంటల తర్వాత క్యూ లైన్లో ఉన్న అందరి పర్సంటేజ్ లెక్క వేసి చెప్తే 48.49 మాత్రమే వచ్చింది. అంటే 50%, 60% అవుతుంది. ఉప ఎన్నిక కాబట్టి పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి అంచనాలన్నీ పటాపంచలు చేశారు జూబ్లీహిల్స్ ఓటర్లు. ఎప్పట్లాగే ఇంటికే పరిమితమయ్యారు చాలా వరకు. ఎన్నికల సంఘం అధికారులు కూడా టోటల్లీ వాళ్ళ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. ఎంత ఓటింగ్ కావాలో అంతే అయింది. ఎన్నికల సంఘం అధికారులు చేసింది కూడా ఏం లేదు, రాజకీయ పార్టీలు చేసింది కూడా ఇందులో ఏం కనిపించట్లేదు. ఇన్ జనరల్గా కొంత పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే అది అపోజిషన్కు లాభం అనే ఒక ఇండికేషన్ ఉంటుంది. అంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండి పోలింగ్ శాతం పెరిగింది అనే ఒక చర్చ జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం అలాంటి అవకాశం లేదు. పోలింగ్ శాతం యాజ్ ఇట్ ఈజ్ గత ఎన్నికల్లో ఏముందో ఈ ఎన్నికల్లో ఆల్మోస్ట్ అదే ఉంది. కేవలం 1% మాత్రమే పెరిగింది. అంటే పోలైన 2 లక్షల ఓట్లు, ఆల్మోస్ట్ 2 లక్షల ఓట్లు, 1% అంటే కేవలం 2000 ఓట్లు పెరిగాయి అన్నట్టు గత ఎన్నికలతో పోలిస్తే. కాబట్టి పెద్ద తేడా లేదు. సర్వేలు దాదాపు 10-15 సర్వేలు జూబ్లీహిల్స్ ఎన్నికలపై ఇచ్చాయి. ఇందులో దాదాపుగా మెజార్టీ సర్వేలు, దాదాపు 10 సర్వేలు కాంగ్రెస్ పార్టీ విజయాన్ని తేల్చి చెప్తే మిగిలిన 5 సర్వేలు మాత్రం కొంత బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపాయి. అందులో కేకే సర్వే ఒకటి. అంటే గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎగ్జాక్ట్గా సర్వే ఇచ్చిన కేకే సర్వే 21 పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి వస్తాయని సంఖ్యతో సహా చెప్పిన కేకే సర్వే ఈసారి ప్రీపోల్లో బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపింది. దాదాపు 17-18% మొగ్గు చూపింది ఏకంగా. ఇప్పుడు ఎగ్జిట్ పోల్లో కూడా దాదాపు 8% కేకే సర్వే మాత్రం బీఆర్ఎస్కి మొగ్గు చూపి బీఆర్ఎస్ని ఇంకా వాళ్ళ ఆశలను సజీవంగా ఉంచింది. మొత్తానికి నిన్నటి నుంచి కూడా ఎక్కడెక్కడైతే ఏజెంట్లు ఉన్నారో పోలింగ్ ఏజెంట్లు అందరితో ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చర్చిస్తున్నారు. ఇప్పుడు అక్కడి నుంచే నేరుగా ఆ చర్చల నుంచే మన స్టూడియోకి వచ్చారు బీఆర్ఎస్ పార్టీ నేత బాలరాజ్ యాదవ్ గారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. బాలరాజ్ గారు, కాంగ్రెస్ కలిసి వచ్చిన అంశాలు ఏంటో దయాకర్ గారు చెప్తున్నారు. మీకు ప్రీపోల్లో మీ వైపు ఉన్న అంటే అభ్యర్థి, మీరు మొదటి నుంచి ఆమెనే అభ్యర్థిగా సునీత గారిని తీసుకున్నారు, ప్రకటించారు, ప్రచారంలో కూడా దిగిపోయారు. కొంత అడ్వాంటేజ్ మీకు కనిపించింది మొదట్లో, క్రమంగా తగ్గుకుంటూ వచ్చింది. సరే రేపు గెలుస్తారా, ఏమవుతుంది ఏంటి అనేది అంచనానే. దయాకర్ గారు అన్నట్టు సర్వేలన్నీ నేను చెప్పినా ఇంకెవరు చెప్పినా అంచనాలే కాబట్టి తగ్గుకుంటూ అయితే వచ్చింది గ్రాఫ్. ఎందుకు, కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? ముందుగా కళ్యాణ్ గారు, మీకు అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు, ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ గారికి నమస్కారం. ఏదైతే మొదటగా మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం, తదనంతరం ఎలక్షన్స్ రావడం, వారి కుటుంబం నుంచి అభ్యర్థిని ప్రకటించడం, సునీత గారిని అభ్యర్థి ప్రకటించడం, కొంత ఆ సానుభూతి పవనాలు మొదటగా పనిచేసినవి. ఆ క్రమంలో మేము మొదటి నుంచి కూడా అంటే ప్రతి బై ఎలక్షన్స్ మేము అధికారంలో ఉన్నప్పుడైనా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా, ఎప్పుడైనా కూడా ఉద్యమ సమయంలో అయినా కూడా ఎప్పుడు కూడా కేసీఆర్ గారి నాయకత్వం బై ఎలక్షన్ ఎప్పుడు కూడా ఒక బై ఎలక్షన్ చాలా చాలా పాజిటివ్గానే తీసుకున్నాం. ప్లస్ అదే క్రమంలో చాలా సీరియస్గా కూడా తీసుకున్నాం. ఆ క్రమంలోనే మా యంత్రాంగం అంతా కూడా పార్టీ యంత్రాంగము, పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్లస్టర్గా వేసుకున్నాము, బూత్ వైజ్ చేసుకున్నాము. ప్లస్ ఇంకోటి కూడా ఏమనుకున్నాం అంటే ఈ 2 నెలలుగా ఒక 3 నెలలు 4 నెలల ముందు యూరియా కష్టాల పేరుతో ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ విసిగిపోయిన సందర్భం. ప్లస్ ఫార్మాసిటీ బాధితులు ఒకవైపు పెద్ద ఎత్తున వస్తున్న సందర్భం, హైడ్రా బాధితులు ఒకవైపు ఉండనే ఉన్నది, నిరుద్యోగులు అనే వాళ్ళు వస్తూ ఉన్నారు, అదేవిధంగా లగచర్ల బాధితులు అనేవాళ్ళు, అంటే ఒక్కొక్క ఒక రంగంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ప్లస్ ఆటో కార్మికులు కూడా జూబ్లీహిల్స్ ఏరియాలో ఎక్కువగా ఉన్నటువంటి బాగా ప్రభావితం చేసేటువంటి అంశం. ఈ అంశాల పట్ల మాకు ఒక క్లారిటీ దొరికింది. కాబట్టి ఈ అంశాన్ని స్పృశించాలనేది మా అధినేత కేసీఆర్ గారు మా పార్టీ నాయకత్వం తయారు చేశారు. ఆ క్రమంలోనే మా పార్టీ వర్కిపెట్టి కేటీఆర్ గారు, ఒకవైపు హరీష్ రావు గారు సీరియస్గా కూర్చొని అసలు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏమేమి హామీలు ఇచ్చింది, హామీలు ఎట్లా అమలు చేయలేకపోయింది అనే అంశాన్ని బాకీ కార్డుల రూపంలో తీసినాం. ఆ బాకీ కార్డులో చూసుకుంటే ఆటో కార్మికులకు బాకీ ఉన్నది, అదేవిధంగా పేద ముస్లింలకు బాకీ ఉన్నది, పేద వృద్ధులకు బాకీ ఉన్నది,
నిరుద్యోగులకు బాకీ ఉన్నది, ఒక్కొక్కటి తీసుకుంటూ పోతే తులం బంగారు రూపంలో బాకీ ఉంది. ఇవన్నీ కొన్ని అంశాలు తీసినాం. వాటి పేరుతో మేము మొదటగా ఇంటికి వెళ్ళాం. ఇల్లుకి వెళ్ళిన వాళ్ళు ఎదురొచ్చి నిజమేనండి, వాస్తవమే, గతంలో మీరు ముస్లిం మైనార్టీ దగ్గర పోయినప్పుడు ఏమనిపించిందంటే రంజాన్ తోఫా ఇచ్చేది మీరు. అవును, అది ఫస్ట్ లో మీకు అడ్వాంటేజ్ కనిపించింది, ఎందుకు తగ్గింది అని అడుగుతారు. ఎప్పుడైతే కొంచెం మీరు ఇంతకుముందు అద్దంకి తగ్గడం ఎందుకు తగ్గింది, ఏదైతే మాకు సానుభూతి పవనాలు ఏదైతే ఉన్నాయో, మాగంటి సునీత గారి మీద ఎంత పాజిటివ్ ఉందో, ఇది గోపినాథ్ గారు చనిపోయింది అని, అదే క్రమంలో నవీన్ యాదవ్ కూడా 2 సార్లు పోటీ చేశారు కదా అక్కడ. గతంలో ఒకసారి పోటీ చేసి 40,000 ఓట్లు తెచ్చుకోవడం, తర్వాత ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఒక 20,000 ఓట్ల వరకు తెచ్చుకోవడం, 2 సార్లు ఓడిపోయింది అనే పిల్లవాడు కావచ్చు, యువకుడు అనేది భావన, యంగ్ పీపుల్ 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండడంలో ఆ భావన ఉంది. ఎప్పుడైతే నవీన్ యాదవ్ ఎప్పుడైతే వీళ్ళు అభ్యర్థిగా అంటే అజారుద్దీనా, నవీన్ యాదవ్ లేకపోతే సిఎన్ రెడ్డి అనేటువంటి ఆ భావన జరుగుతున్నప్పుడు నవీన్ యాదవ్ ముందుకు వచ్చినప్పుడు కొంత కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ కావచ్చు, యువకుడు కావచ్చు, 2 సార్లు పోటీ చేసినటువంటి సానుభూతి వాతావరణం కావచ్చు. మాకెంతైతే గోపినాథ్ గారు చనిపోవడం ద్వారా వచ్చిన సానుభూతి ఉందో వీరు కూడా అంతే అటువంటి దాన్ని సమకాలకు వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఏమైంది, వాస్తవానికి ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రచారంలోకి వచ్చినారో ఎంఐఎం సడన్ గా దించేసి అజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వడంతో డైలమాల పడ్డారు. నవీన్ యాదవ్ ఎప్పుడైతే మాతో పాటు సమానంగా వచ్చి కొంచెం అప్పర్ హ్యాండ్ వచ్చే సందర్భంలో ఎంఐఎంకి అజారుద్దీన్ అసలు మంత్రివర్గం తీసుకుంటున్న ఆలోచన లేదు కళ్యాణ్ గారు. వాస్తవంగా అజారుద్దీన్ అసలు అభ్యర్థి ఖరారు కానప్పుడు, అభ్యర్థికే పనికిరాని అనుకున్నప్పుడు, అభ్యర్థికి ఓడిపోతాను అనుకున్నప్పుడు మంత్రిని చేస్తాకనే ఇదేదో డైలమాల పడ్డట్టుంది, ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా కూడా బీఆర్ఎస్ వైపు కదులుతున్నట్టుంది అని అందుకే చెప్పేశారు. ముస్లింలు కూడా ఏమైంది సార్, సిటీ మేము ఎలక్షన్ తిరిగాను, మేము యూసఫ్ కూడా మొత్తం తిరిగాను. సిటీ ఓల్డ్ సిటీ ముస్లిం మైనార్టీలేమో ఎంఐఎం చెప్పినట్టు విన్నారు, కానీ న్యూ సిటీ సంబంధించిన ముస్లిం మొత్తం కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, కేటీఆర్ గారు ఎందుకు టర్న్ అయిందంటుందని అదే అయింది. ఎప్పుడైతే అజారుద్దీన్ పెట్టుకొని శుక్రవారం నాడు చూడండి, మీరు ఎంత లాజిక్ గా మీరు ఇవాళ మత రాజకీయాలు చేయం, మేము మైనార్టీ ఓట్ల కోసం మేము మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రోజు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేస్తే ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఓట్ బ్యాంక్ కోసం ప్రయత్నం చేసే క్రమంలో ముస్లింలు ఇలాంటి పరిస్థితి మేము ఎందుకు వినాలి, మేము అరే కేసీఆర్ బాగా చేసింది కదా, అరే కేసీఆర్ నోడు బాగున్నాయని మాకు ఓటు వేసే పరిస్థితికి వచ్చారు. అజారుద్దీన్ పెట్టినా పనిచేసే పరిస్థితి లేదు. ఏకంగా ఎంఐఎం సంబంధించి బీహార్లో పోటీ చేసుకొని వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రచారం చేసే పరిస్థితి లేదు.